చంద్రబాబు ఇంటికి వచ్చారట పేర్ని నాని. పేర్ని నాని సంగతి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. చూడ్డానికి చాలా కామ్గా మరి ఎంతో డీసెంట్గా కనిపిస్తారు కానీ నోరు తెరిస్తే ఆయన మాట్లాడేటువంటి మాటలు వినడానికి కూడా అసలు అంత కంపరంగా అనిపిస్తాయి. అలాంటి పేర్ని నాని ప్రస్తుతం టీడీపీ బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో వైసీపీకి కాదని మరి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు భరించైనా తెలుగుదేశం పార్టీ విజయానికి కాంక్షించినటువంటి వారే. అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎంతగా దుర్భాషలాడారో అసలు వైనాట్ 175 కాదు, అసలు అలాంటి ఆశయ కూడా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ విజయానికి ఎవ్వరూ కూడా భరోసా ఇవ్వలేరని అసలు చంద్రబాబు నాయుడు ఇక రామకీర్తన పాడుకొని భజనలు చేసుకోవాల్సిందే అన్నారు. ఇప్పుడు వాళ్ళ బుర్ర రామకీర్తన పాడించడానికి సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డితో సహా మన పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు. సో పేర్ని నాని ఇంకా మిగతా వాళ్ళ టీంకి సంబంధించి ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోయింది. ప్రశాంత్ కిషోర్ ముందే చెప్పారు ఇలాంటి వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారని. అందుకే తన అడ్రస్ని వెతుక్కోవడానికి వచ్చాడు పేర్ని నాని. సో ప్రస్తుతం పేర్ని నాని చంద్రబాబు ఇంటికి వచ్చి కలిసి ఆయనకి శుభాకాంక్షలు చెప్పినట్టుగా అయితే సమాచారం. ఎందుకంటే శుభాకాంక్షలు చెప్పకపోతే అక్కడ మళ్ళీ వైసీపీకి టార్గెట్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు గుడ్లు టమాటాలు పట్టుకొని తిరుగుతున్నారు. పేర్ని నానిగా కాదు, ఇంకా చాలామంది శబదాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ శబదాలు నెరవేర్చుకోవాల్సిన టైం వచ్చింది కదా అంటున్నారు. సో ఇంటికి వచ్చి శుభాకాంక్షలు అందించిన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చూద్దాం.